హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ అండ్ టెట్ రాపీ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనము టెట్ అండ్ డిఎస్సికి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఫస్ట్ టైం టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎటువంటి బుక్స్ ప్రిపేర్ కావాలి, ఏ విధంగా ప్రిపేర్ కావాలి, మళ్ళీ టెట్లో మార్క్స్ ఇంప్రూవ్ అవ్వడం లేదు అనే వాళ్ళు మరి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎక్కడ నుండి బిట్స్ వస్తున్నాయో తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మనం ఎక్కడి నుండి ఏ బిట్స్ వస్తున్నాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. మ్యాథ్స్ ఏ విధంగా చదవాలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ముందుగా ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే మన దగ్గర ఖచ్చితంగా ఉండాల్సింది సిలబస్ షీట్. సిలబస్ షీట్ తీసుకొని మనం ఒక చాప్టర్ తీసుకుంటున్నాం, ఒక సబ్జెక్ట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు గణితం అనే సబ్జెక్ట్ తీసుకుంటున్నాను, 6th క్లాస్ గణితం. మరి నేను ఇక్కడ నుండి ఏ టాపిక్ చదవాలి అనేది నేను చూసుకోవాలి. నా దగ్గర డిఎస్సి సిలబస్ షీట్ పేపర్ ఉందండి. నేను ఇందులో ఇప్పుడు నేను మ్యాథ్స్ కంటెంట్ చదవబోతున్నాను. మ్యాథ్స్ చదవాలంటే నేను అందులో ఏమేమి చదవాలి ఫస్ట్ అది చూసుకోవాలి. ఫస్ట్ సంఖ్యా వ్యవస్థ చదవాలి, నెక్స్ట్ అంకగణితం చదవాలి. అంకగణితం, బీజగణితం, జ్యామితి, క్షేత్రమితి అండ్ గణాంకాల సంభావ్యత ఉంది. మరి ఈ టాపిక్స్ ఏ క్లాస్లో ఉన్నాయి, ఆ బుక్స్ నా దగ్గర ఉన్నాయో లేవా అని ముందు చూసుకోవాలి. నేను ఫస్ట్ అయితే 6th క్లాస్ మ్యాథ్స్ చదవాలనుకుంటున్నా. మరి ఈ సంబంధించి టాపిక్లో ఇండెక్స్లో ఉన్నాయి, మరి టోటల్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. చూసుకొని మన సంఖ్యలు తెలుసుకుందాం. సంఖ్య వ్యవస్థలో కవర్ అయిపోద్ది. సంఖ్య వ్యవస్థల్లో పూర్ణాంకాలు, సంఖ్యలతో ఆడుకుందాం. ప్రాథమిక జ్యామితీయ భావన ఇది కూడా ఉన్నది. రేఖలు, కోణాలు బీజగణితంలో వస్తుంది. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు, సంఖ్యలలో కవర్ అవుతుంది. భిన్నాలు, దశాంశాలు, దశాంశ భిన్నాలలో కవర్ అవుతుంది. దశాంశ ఇది కూడా టోటల్ టాపిక్స్ ఉన్నాయండి. ముందు చెక్ చేసుకోవాలి మన సిలబస్ షీట్లో మనం చదివేటివి ఉన్నాయా లేవా అనేది. ఇలా సిలబస్ షీట్ దగ్గర పెట్టుకొని ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ లేవు చూసుకుంటా చదవడం. అంటే ఫస్ట్ ఒక టాపిక్ తీసుకోవాలి. ఈ టాపిక్ తీసుకున్న తర్వాత లైన్ టు లైన్ ఇక్కడ ఫస్ట్ నుండి చూసుకుంటూ రావాలి. మనకి ఇంపార్టెంట్ ఎక్కడ పాయింట్ ఉంది, ఇంపార్టెంట్ పాయింట్ ఉన్న దగ్గర 1కి 2 సార్లు మనం చదవాలి. అది గుర్తుంచుకోవాలి. ఒక్కసారి చదివితే అది గుర్తుండిపోవాలి, ఆ విధంగా చదవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ బాక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పెద్ద సంఖ్య స్థాన విలువల బాక్స్. 10 కోట్లు, 10 లక్షలు సున్నాలు ఉంటాయి. 1 కోటి అంటే ఎన్ని వేలు. మొన్న అడిగారు 1 కోటి ఈక్వల్ ఎన్ని లక్షలు అని. 100 లక్షలు మొన్న టెట్లోనే అడిగారు, 2026 టెట్లో. ఇలా మనం లైన్ టు లైన్ చూసుకుంటూ వెళ్ళి ఇంపార్టెన్స్ ఉన్న దగ్గర ఒక ప్రాబ్లం చేస్తున్నాం అనుకోండి, ఆ ప్రాబ్లం సంబంధించి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, దీనికి సంబంధించి ప్రాబ్లం చేయాలి, దాని రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా చేసుకోవాలి. ఈ విధంగా నేను ఇలా నోట్స్ తయారు చేసుకుంటా అండి. ఎప్పుడైనా ఏదైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ అందులో ఉన్న కీ పాయింట్స్ అన్ని రాసుకొని ఒక ప్రాబ్లం వేసుకొని దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా చేస్తాను. 4 ఉన్నాయి అనుకోండి, 2 అన్న మ్యాక్సిమం చేస్తా రిలేటెడ్గా ఉంటే. నెక్స్ట్ ఈ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకు టోటల్ ప్రిపరేషన్ కంప్లీట్ ఆఫ్టర్ ఈజీగా ఉంటుంది. మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక 2 days ముందు మనం రివిజన్ చేస్తాం కదా, అప్పుడు ఒక్కసారి చూసుకుంటే అయిపోతుంది. ఇది నేను తయారు చేసుకున్న నోట్సే కదా, నాకు వచ్చు అని మనం తొందర ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనం చేసుకున్నది ఇంకా తొందర అయిపోతుంది. అదే మళ్ళీ టెక్స్ట్ బుక్ రివిజన్ ముందు మళ్ళీ టెక్స్ట్ బుక్ పడతాడు అనుకోండి, అది అయిపోదు. మనం నోట్స్ తయారు చేసుకుంది తొందర అయిపోతుంది. ఏదైనా సరే నాట్ ఓన్లీ మ్యాథ్స్, తెలుగుకైనా నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, సైన్స్కి కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు డైలీ మనము తెలుగు సబ్జెక్ట్ చెప్పుకుంటున్నాం, 6వ తరగతి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. ఇందులో కవి పరిచయం ఉంది, శేషం లక్ష్మీనారాయణాచారి ఉంది. ఇక్కడ కవి పేరు శేషం లక్ష్మీనారాయణాచారి పెట్టుకొని అతను ఎవరు తెలుగు భాషోపాధ్యాయుడు. అతను ఏ పత్రికలు ప్రచురింపబడ్డాయి, స్రవంతి పత్రికలు. అతను ఎటువంటి వ్యాసాలు రాశారు, విమర్శన వ్యాసాలు. అతను ఏ జిల్లాకు చెందింది, కరీంనగర్ జిల్లాకు. ఏ ఊరు, నగునూరు. ఈ విధంగా రాసుకుంటూ రావాలి. ఈ ప్రక్రియ ఏంటిది, గేయం. ఇతివృత్తం ఏంటి, దేశభక్తి. ఒక లెసన్కి సంబంధించి 4-5 పాయింట్స్ రాసుకోవాలి అంతే. మళ్ళీ సెకండ్ లెసన్. ఈ విధంగా చేస్తే మనకు ఎక్కడ ఫెయిల్ అవుతాం, అస్సలే కాదు. మ్యాథ్స్లో బైక్ బై వస్తాయి, అన్ని సబ్జెక్ట్లో కూడా బైక్ బై వస్తాయి. కానీ కన్సిస్టెన్సీ ముఖ్యం. డైలీ చదవాలి, డైలీ టైం పెట్టుకోవాలి. ఈ టైంకి చదువుతానంటే ఆ టైంకి బుక్ పట్టాలి. ఏ పని ఉన్నా పక్కన పెట్టేసి బుక్ పట్టాలి, లేదా అన్ని పనులు పూర్తి చేసుకొని చదవడం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లమ్స్ చేశాం కదా, ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చేయాలండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇచ్చా, ఓన్లీ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్సే కాదు, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్కి అయితే మ్యాక్సిమం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చూసుకోవాలి.
ఇక్కడ బాక్స్లో ఉన్నాయంటే మెయిన్ ఇంపార్టెంట్. శ్రీనివాస రామానుజం గురించి ఇచ్చారు ఇక్కడ. భారత ప్రభుత్వం రామానుజం జ్ఞాపకార్థం ఏ సంవత్సరంలో పోస్టర్ స్టాంపు విడుదల చేసిందని అడగచ్చు. ఎప్పుడు 2011లో. ఆ విధంగా ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ చదివామనుకోండి అన్ని పాయింట్స్ కవర్ అయిపోతాయి. అదే మెటీరియల్ తీసుకొని చదివామనుకోండి ఇటువంటి పాయింట్స్, బాక్స్లో ఉండే పాయింట్స్, ఎగ్జామ్స్ ప్రాబ్లమ్స్ కవర్ కావు. కాబట్టి మెయిన్లీ టెక్స్ట్ బుక్ అందరి దగ్గర ఉండేటట్టు చూసుకోండి. టెక్స్ట్ బుక్ చదవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. టెక్స్ట్ బుక్ చదవడం వల్లనే మనకు ఎక్కువ మార్క్స్ వస్తాయండి. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. చాలామంది కామెంట్లో అడుగుతున్నారని నేను చెప్తున్నాను. మ్యాథ్స్ అయితే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, లైన్ టు లైన్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. సిమిలర్గా ఉంటే 4 ప్రాబ్లమ్స్ సిమిలర్ ఉన్నాయనుకోండి 2 ప్రాబ్లమ్స్ చేయండి. 2 సిమిలర్గా ఉంటే 1 చేయండి. ఆ విధంగా ఈజీగా అయిపోయేటట్టు చూసుకోండి. మీకు ఏదైనా ప్రాబ్లం అర్థం కాకుంటే నాకు కామెంట్లో తెలియజేయండి, అక్క ఈ ప్రాబ్లం వస్తలేదు అని. నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా. మనం టుమారో నుండి 6th క్లాస్, 7th క్లాస్, 8th మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈరోజు 6th క్లాస్ తెలుగు కంప్లీట్ అయిపోద్ది టెక్స్ట్ బుక్ టోటల్. టుమారో నుండి మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైలీ. ఇంకా ఇక్కడ చూడండి, చిన్న టాపిక్ కదానే అనుకుంటాం ప్రధాన సంఖ్యలు, కానీ ప్రధాన సంఖ్యల నుండి బిట్ కన్ఫామ్గా వస్తుంది మ్యాథ్స్ నుండి. 1 నుండి 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎంత, 25 నుండి 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎంత, కనిష్ట ప్రధాన సంఖ్య ఏది అంటే కనిష్ట సంయుక్త సంఖ్య ఏది, కనిష్ట ప్రధాన సంఖ్య ఏది 2, కనిష్ట సంయుక్త సంఖ్య ఏది 4. ఆ విధంగా తెలుసుకోవాలి. పరస్పర ప్రధాన సంఖ్యలు ఏంటి. ఇలా మనం చదువుతూ ఉంటే ఫస్ట్ టైం చదివే వాళ్ళు గుర్తుంచుకోండి. ఫస్ట్ టైం చదువుతున్నాం అక్క అని అంటున్నారు కదా, ఫస్ట్ టైం చదివే వాళ్ళు 4-5 టైమ్స్ చదవండి. బుక్ ఏం కాదు, 4-5 టైమ్స్ మీకు అర్థమయ్యేంత వరకు చదవండి. ఒక్కరోజు చదవండి, 2 రోజులు చదవండి. ఈ బుక్ మీకు పట్టు వచ్చేటట్టు చదవండి. అలా చదివితే ఏదో ఒక రోజు గ్రిప్ వస్తుంది ఖచ్చితంగా. 4-5 టైమ్స్ మ్యాక్సిమం అలా చదవడం ద్వారా ఆ బుక్లో ఉన్న కీ పాయింట్స్ మీకు అర్థమవుతాయి. కీ పాయింట్స్ అర్థమై నోట్స్ రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక బుక్ ఇప్పుడు మనం పిల్లలకు చెప్పేది ఈ టెక్స్ట్ బుక్కే కాబట్టి మనం ఎంత ఈజీగా చదువుకుంటే అంత మనకే అర్థమవుతుంది కదా. మళ్ళీ నెక్స్ట్ పాయింట్, చదివినాం కదా నాకు వచ్చేసింది అని అనుకోకండి. చదివింది డైలీ 4 అవర్స్ చదివామనుకోండి, నైట్ 4 అవర్స్ చదివాక మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళే ముందు ఒకసారి 1 అవర్ రివిజన్ చేసుకోండి. మీరు ఏ ప్రాబ్లమ్స్ చేసిరో అవన్నీ రివిజన్ చేసేయండి. లేకుంటే నెక్స్ట్ డే అన్న రివిజన్ చేయండి. ఎందుకంటే ఒక్కరోజే మనము 50% మర్చిపోతాం కదా. కాబట్టి నెక్స్ట్ డే అయితే రివిజన్ ఖచ్చితంగా ఉండాలి. మీరు ఏ టాపిక్ చదివినా కూడా నెక్స్ట్ డే రివిజన్ చేయాలి. ఈరోజు నేర్చుకుని రేపు రివిజన్ చేయాలి. పడుకునే ముందు రివిజన్ చేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ రివిజన్ చేయాలి. రివిజన్ చేశాక నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేయాలి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. రివిజన్ చేశాక మీ దగ్గర ప్రాక్టీస్ బిట్స్ ఉంటే ఖచ్చితంగా చేయండి. చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటే చేయండి. చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ చాలా యాప్స్లలో పెట్టారు, చూడండి. మీకు నచ్చింది ఫాలో అవ్వండి. కానీ నేను మాత్రం సజెషన్ ఇచ్చేది ఏంటంటే ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోయినాక అది రివిజన్ చేయండి. రివిజన్ చేశాక ప్రాక్టీస్ బిట్స్ చేయండి. ఓకే, మనం టుమారో నుండి మ్యాథ్స్ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. మీకు ఏదైనా కంటెంట్ అర్థం కాకుంటే నన్ను అడగండి, కామెంట్లో అడగండి. అక్క ఈ మ్యాథ్స్ క్లాస్ చెప్పండి, ఈ క్లాస్ చెప్పండి అని కామెంట్లో చెప్పండి. నేను అదే క్లాస్ ప్రిఫరెన్స్ ఇచ్చి చెప్తాను. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.